హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే మనం ఒక మహాపుణ్యక్షేత్రానికే వచ్చాము. కృష్ణానది ఒడ్డునే ఉండిద్ది. ఈ క్షేత్రాన్ని అయితే రెండవ యాదగిరిగుట్ట అని కూడా పిలుచుకుంటారు. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఈ క్షేత్రం ఎలా వెలిసింది, ఆ దైవం గురించి ఈ మొత్తం చూసుకుంటూ మాట్లాడుకుంటూ చెప్పుకుందామండి. అయితే ఇంకా లేట్ ఎందుకు, వెళ్దాం మరి. ఇదిగోండి వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే చాలా పెద్ద ఓపెన్ ప్లేసు, శిఖరం కనపడుతుంది. ఇక్కడ స్వామివారు మనకు స్వాగతం పలుకుతూ సెంటర్లో మధ్యలో ఇలా చేశారు రౌండప్గా. ఒకవైపు కారు పార్కింగు, చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. కృష్ణానది ఒడ్డునే ఉంది. ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చి కూర్చోవడానికి మండపం కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళి అక్కడ కాళ్ళు కడుక్కొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం. ఫస్ట్లోనే చూసారా ఎంత పెద్ద గోపురం, చాలా అందంగా బాగా కట్టించారు. మెయింటెనెన్స్ చాలా బాగుందనే చెప్పుకోవాలండి. ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్కడ చూసినా కూడా మంచిగా పెయింట్లు వేయించేసి చాలా బాగుంది. ఇక్కడ బయట చూడడానికైతే సరే, అక్కడ నీళ్ళు వస్తున్నాయి, కాళ్ళు కడుక్కుందాం. లక్ష్మీ నారసింహాయ నమః. ఇదిగోండి ఇప్పుడైతే మనం శిఖరం దగ్గర నుంచి ఇట్లా డౌన్ దిగి లోపలికి వస్తే ఇక్కడ మెయిన్ స్వామివారి సింహద్వారం అయితే మనకి దర్శనం ఇచ్చింది. పక్కనే ఆంజనేయ స్వామివారి చిన్న గుడి కూడా ఉంది. ఈ వైపు చూసుకున్నట్లయితే లడ్డు ప్రసాదం ఇచ్చే స్థలం అంటే ఇది. రండి, సింహద్వారం గుంట లోపలికి ప్రవేశిద్దాం. ఇలా గుడి లోపలికి రాగానే గర్భగుడికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ ఈ స్వామివారికి దగ్గర ఈ పక్కనే ఆర చెట్టు అయితే ఉండేదంట ఇంతకుముందు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆర చెట్టు అయితే లేదు. ఈ కృష్ణానదికి ఫుల్గా నీరు వచ్చినప్పుడు అయితే ఈ వాటర్ మొత్తం స్వామివారి గర్భగుడి దగ్గరలోకి చేరుకుంటాయి నీళ్ళు. దానికోసం అని చెప్పేసి చాలా బలమైన గోడనైతే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే వాటర్ ఇంతవరకే ఉన్నాయి, కానీ అయినా కూడా మనకి కృష్ణానది నిండా వచ్చినప్పుడు ఇదిగో ఈ ఓటలాగా వచ్చి ఈ వాటర్ అయితే ఇదంతా చేరుకున్నాయి. మోటార్ పెట్టి బయటకు అయితే పంపిస్తున్నారు ఈ వచ్చిన వాటర్ని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించి ఇక్కడున్న ఆరి చెట్టుకి 32 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నట్లయితే వాళ్ళు కోరుకున్న కోరిక తీరుతుందనే భక్తుల నమ్మకం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడ అప్పుడు ఏదైతే స్వామివారు మనకి గృహలో దర్శనం ఇచ్చారో ఆ గృహ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. గృహకి ముందున ఇంత పెద్ద హాలు, పెద్ద స్తంభాలతో హాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కానీ స్వామివారు గృహలో కదా మనకి స్వయంభూ దర్శనం ఇచ్చింది. ఆ ఒక్క గృహనైతే ఏమాత్రం మార్పు చేర్పులు చేయకుండా గర్భగుడిగా అది అలాగే కంటిన్యూ అవుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే గర్భగుడి అండి. గర్భగుడికి ముఖద్వారము ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు. లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు మనం. గర్భగుడి లోపలికైతే వీడియో కానీ ఫోటోలు కానీ ఎలో లేదండి. చూడండి ఒకసారి ఎంత బాగా మనకి దర్శనం ఇస్తున్నారు స్వామివారు. ఏదైతే ఆ గృహ ఉందో గృహ ద్వారానికి ఇంత పెద్ద పుష్ప ద్వారాన్ని ఏర్పాటు చేశారు. చాలా అందంగా ఉంది. స్వామివారికి ఇక్కడ
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి ఆర్యపత్రితో అభిషేకం చేస్తారంట. సాక్షాత్తు ఆ యమధర్మరాజే ఇక్కడ స్వామివారికి వచ్చి ప్రదక్షిణలు చేసుకొని పూజలు చేశారనే ఒక హిస్టరీ ఉంది ఇక్కడ. మనం ఇది చూసినట్లయితే ఇదిగో మీరు ఒకసారి ఇది మొత్తం రాయి గృహ క్లియర్గా కనపడుతుంది. గృహను ఏమాత్రం వాళ్ళు ఉన్నట్టుగానే యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి ద్వారాన్ని ఇలా ఏర్పాటు చేశారు. ఇది మొత్తం గృహ పెద్ద పెద్ద బండరాళ్ళు అండి. ఆ రాళ్ళకి మెయిన్ ద్వారాన్ని గర్భగుడి ద్వారాన్ని ఇట్లా ఏర్పాటు చేశారు. స్వామివారి గర్భగుడికి ఆపోజిట్లోనండి గరుడ సహిత ఆంజనేయ స్వామివార్లు సన్నిధి, ఇది సన్నిధానము. స్వామివారు ఆంజనేయ స్వామివారు చాలా మీకు కనపడుతుంది అనుకుంటా, చాలా మంచిగా దర్శనం ఇస్తున్నారు ఆంజనేయ స్వామివారు. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్లో ఇప్పుడు మనం ఇది 3వ ఆంజనేయ స్వామిని చూస్తున్నాం. స్టార్టింగ్లోనే సింహద్వారానికి పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది. పక్కన లోపలికి వచ్చిన తర్వాత ఆపోజిట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది, అదిగో అక్కడ. ఇప్పుడు ఇక్కడైతే అసలే స్వామివారికి మనం ఎక్కడైనా ఏం చూస్తాం, శివాలయానికి నంది విగ్రహాన్ని ఆపోజిట్కి చూస్తాం. నరసింహస్వామికి గర్భగుడికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి అయితే చాలా ముఖ కాంతులతో బాగా కనపడుతున్నాడు. పూర్వకాలంలో 11వ శతాబ్దంలో కృష్ణానదికి ఆ వైపునున్న పల్నాడు జిల్లా దాచిపల్లి మండలంలోని తంగెడ ప్రాంతాన్ని అనుముల మాచిరెడ్డి అనే ప్రభువు పరిపాలించేవాడు. ఒకరోజు రాత్రి మాచిరెడ్డికి కలలో కనిపించిన స్వామి మీ గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానదికి అటువైపునున్న అడవిలో స్వయంబుడనై ఉన్నాను అని చెప్పాడు. వెంటనే మాచిరెడ్డి తన పరివారంతో ఆ ప్రాంతమంతా వెతికించిన స్వామి జాడ కనిపెట్టలేకపోయాడు. దాంతో మనస్తాపం చెందిన మాచిరెడ్డి ఒక చెట్టు కింద పడుకొని నిద్రించాడు. కలలో నిన్ను కనిపెట్టలేని బ్రతుకు వృధా, ఇక్కడే తనువు చాలిస్తానని మాచిరెడ్డి చెప్పగా స్వామి కరుణించి ఎదురుగా ఆరెచెట్టుపై ఉన్న గరుడ పక్షి ఎగిరి ఎక్కడ వాలితే అక్కడే తాను ఉన్నానని చెప్పగా నిద్రలోంచి లేచిన మాచిరెడ్డి గరుడ పక్షి వాలిన చోట గుహను తొలగించి చూడగా సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతం మహాక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారి దర్శన సమయం ఎలా ఉంటుందంటే ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉచిత దర్శనం జరుగుద్దండి. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అయితే మనకి ఫ్రీ దర్శనం అయితే జరుగుతుందని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. ఇప్పుడైతే మనం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి స్వామివారి గుడికి ఈ వైపున ఒక గృహ ఉందంటండి. గృహనైతే చూడటానికైతే వచ్చాము. చాలా రౌండ్ తిరిగి రావాల్సి వచ్చింది. అడవిలో చెట్లలో నుంచి రాళ్ళు ఉన్నాయి. అంటే నీళ్లు లేనప్పుడు అయితే సమ్మర్ టైం ఉంటుంది కదా, అప్పుడు కృష్ణానది ఎండిపోయి కొంచెం నీళ్లు తక్కువ ఉన్నప్పుడు అయితే గుడి దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా రావచ్చు అంట. కానీ ఇప్పుడైతే మేము చాలా తిరిగి వచ్చాము, ఇట్లా చాలా తిరిగి రావాల్సి వచ్చింది. ఇక్కడ గృహ ఉంటుందంట. ఓ ఇక్కడైతే చాలా బాగుంది, పుట్టుంది. మరి ఏ వైపు గృహ ఉందంట, గృహను కూడా చూద్దాము. పుట్ట అయితే నాగమయ్య స్వామి పుట్ట. ఈ వైపు ఒక దారి ఉంది, ఆ వైపు ఒక దారి ఉంది. గృహను కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. కానీ ఇక్కడ చాలా బాగా చేశారు, మంచిగా ఉంది. ఎవరో ఉంటారనుకుంటా. ఇక్కడ వండుకునే అన్నీ ఉన్నాయి, రోలు ఉంది, ఇక్కడ గ్లాసులు చెమ్ములు అన్నీ ఉన్నాయి. ఆరె చెట్టు ఉంది. ఆ పుట్ట కాడ నుంచి అండి ఇదిగో ఆ పుట్ట దగ్గర నుంచి ఇది ఈ వైపు తిరిగితే ఇటు రాళ్ళు మనకి పెయింట్ వేసి ఇదిగో మార్గం చూపిస్తూనే ఉంది. ఇక్కడ ఉంటారు కదా భక్తులు, వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, దారి తప్పకూడదు అని చెప్పేసి ఇలా పెయింట్ మార్గం చూపించారు. రాళ్ళు పెట్టారు, రాయి మీద రాయి. వీటి ద్వారా కూడా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా దారి తప్పిపోకుండా నిదానంగా ఈ గృహనైతే చేరుకోవచ్చు. గృహ ఎంత లోతు ఉంటుంది ఏంటో తెలీదు, గృహ ఉంటుందని అయితే చెప్పారు. అబ్బు ఇక్కడ నుంచి చూస్తుంటే పెద్దగా కనపడుతుంది గృహ. ఎవరన్నా ఉంటారా?
శుక్రవారం రోజైతే అయ్యగారు కూడా ఉంటాడంట ఇక్కడ. మరి ఈరోజు మేమైతే సండే వచ్చాం కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు. లోపల అటు కూడా ఉంది. లైట్ తీసావా? చూశారు కదా, ఇక్కడైతే వినాయకుడు, రాములవారి స్వామి పటం, నందీశ్వరుడు, ఇదిగో శివలింగం, స్వామివార్లు అయితే ఉన్నారు ఇక్కడ. ఇంకా మరి లోపల ఏముందో తెలియదు, మరి చూద్దాం. గృహ బాగానే ఉంది లోపలికి. జై లక్ష్మీ నరసింహస్వామి. గృహ బాగానే ఉందండి లోపలికి. శంభూ శంకర. ఈ గృహ లోపల రకరకాల మార్గాలు అయితే ఉన్నాయండి. ఇదిగో అటు ఒక వైపు ఉంది, ఇదిగో ఇటు ఒక వైపు ఉంది. చిన్నగా రాసేవా? సూపర్, అసలు బాగుంది. ఈ అసలు రాయి చూడు ఎంత బాగా పుట్టిందో. గృహ ఇప్పుడు అటు తిరిగి వచ్చిందా? ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు నేను అటు నుంచి చూపించా కదా శివ, అది ఇక్కడ వచ్చి కలిసింది. మళ్ళీ ఇక్కడ వచ్చి కలిసింది. ఇటు నుంచి రాయి పుట్టుక చూడు అసలు ఎంత బాగుందో. ఏదో అసలు మనిషి మట్టితో తయారు చేసి పెట్టిన విధంగా రాయి పుట్టుకే అసలు చాలా అద్భుతంగా ఉంది. ఉంది శివ, ఇంకా లోపలికి ఉంది. అబ్బో, పైన పొడుచుకుంది చూడు శివ. ఇగో నేను చెప్పా కదా, ఇప్పుడు మట్టితో పెట్టి తయారు చేసి పెట్టినట్టే ఉన్నాయి. దీన్ని ఏమంటారు? ఒక్కసారికి భయం వేసింది శివ. అమ్మో, ఇది చూసి ఇది ఏదో పెద్ద పాము అనుకున్నా నేను. చూడు ఒకసారి చూపి దగ్గరికి. ఓ అమ్మ, ఒక్కసారికి చూడగానే భయం వేసింది. పెద్ద పాము ఉన్నట్టే ఉంది. ఇది వేరు. నేను వెళ్తా. నేను అంతవరకే అనుకున్నా. ఇంకా అబ్బో, అసలు ఉగ్రవ రూప నరసింహస్వామి ఇక్కడే ఉన్నట్టు ఉంది. నిజంగా అండి, ఒళ్ళు పులకరింత వచ్చింది. చాలా గొప్ప విషయం ఇది. వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మిస్ అవ్వకుండా రండి ఇక్కడికి. ఇదిగో వచ్చేసి చూడండి ఒకసారి. అక్కడి నుంచి నరసింహస్వామి ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. అసలు ఎంత బాగా అలంకరించారు స్వామివారిని. ఎంత ఉంటుంది శివ ఇది లోపలికి? అట్లా ఉంటుందా? ఇంకా ఉంది. ఇదిగో వెళ్ళకుండా ఇదిగో ఇనప కంచెల్లాగా పెట్టారు. ఇంకా ఉంది గృహ అయితే. కానీ అద్భుతం ఏంటంటే స్వామివారిని చూశారు ఎంత బాగా అలంకరించారు. జై లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ ఒత్తుంది కదా, దగ్గరికి వచ్చింది. ఆగిపోవడానికి సమయం అయింది, కానీ మళ్ళీ మనం వెలిగిద్దాం. ఆయన ఎప్పుడు మరి ఈ మధ్య నిన్న మొన్న ఎప్పుడు చేశారో, కానీ ఒత్తి కూడా చూడండి ఎంత బాగుందో. అది ఆగిపోకుండా అంతే ఉంది. ఇక్కడ ఒత్తులు ఉన్నాయి. వెళ్ళారు. స్వామివారి పూజకు సంబంధించిన ఒత్తులు కావచ్చు, కుంకుమ, ఇంకేమన్నా పసుపు అలాంటివి ఏదో అక్కడైతే భద్రపరిచి వెళ్ళారు అయ్యగారు. ఇక్కడ పుట్టడమే చూడండి. ఇక్కడ మనిషి కూర్చోవడానికి కానీ ఇది ఎవరు చెక్కింది కాదు, చేయి పెట్టి చేసింది కూడా కాదు. ఇక్కడ కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా అనుగుణంగా తయారు చేయబడ్డట్టే ఉంది ఇది.
గుహ బయటపడక ముందు భరద్వాజాది మహర్షులు స్వామివారికి పూజలు చేసేవారని ఇప్పటికీ కొంతమంది మహర్షులు సూక్ష్మ రూపంలో స్వామివారిని దర్శించుకుంటారని స్థల పురాణం చెబుతుంది. ఈ రోజు అంటే ఎవరు లేరు ఇక్కడ. శుక్రవారం రోజు జనం రద్దీ బాగుంటుందంట. మరి ఒక్కరు రావడానికే ఇంత కష్టం ఉంది. మరి ఒకేసారి ఎక్కువ మంది జనం వస్తే ఇక్కడ ఎలా చేస్తారో. మరి కొంచెం చెమట అయితే పోస్తుంది. ఇక్కడ కొంచెం లోపలికి వచ్చాం కాబట్టి వేడిగా ఉంది, కానీ ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. ఓకే, బయటికి వెళ్దాం. బయటకు అయితే వచ్చేసాం. ఒకసారి మనం గృహ బయట చూసుకున్నట్లయితే ఇది ఇలా ఉంటుందండి. రాళ్ళు ఒక రాయి మీద రాయి గుట్టలు పెట్టున్నాయి. తెలియని వాళ్ళు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు ఇదిగో ఇలా వెళ్ళాం కదా, ఇలా లోపలికి వెళ్ళాం కదా. ఈ గృహ ఇటు వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ అటు ఆ చెట్లు ఉన్నాయి చూసారా, ఆ చెట్ల దగ్గర అయితే నరసింహస్వామి వారు దర్శనం ఇచ్చారు మనకి.